సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా కర్కాటక రాశి గురించి వివరించండి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అష్టమంలో శని ఉన్నాడు. శనితో పాటు మనకి రవి బుద్ధులు ఇద్దరు కూడా ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లేట్లు అవుతూ ఉంటాయి. అసలు పనులే లేట్ అంటే మళ్ళీ ప్రభుత్వ సంబంధమైన పనుల్లో లేట్లు. స్కాలర్షిప్కి స్టూడెంట్ అప్లై చేశాడు అనుకో, కొంచెం లేట్గా రావడం, ఇలా అన్నమాట. అండ్ భాగ్యములో నీకు శుక్రుడు, తర్వాత మనకి రాహువు ఉన్నారు. అంటే కర్కాటక రాశి వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే, అంతకుముందు దాకా అసలు కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్. వీళ్ళు కాపురాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, వీళ్ళు ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరిగిపోతుంది. లవ్ ఎమికబిలిటీ పెరుగుతుంది. ప్రేమల్లో లేనటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమల్లో ఠబీ అని పడిపోతారనమాట. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు ఉన్నాడు. నాకు పెళ్ళి అవ్వట్లేదండి అని బెంగలు పెట్టుకున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటి ఆడపిల్లలకి అందరికీ ధనమంటూ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవి నిలబడవో తర్వాత సంగతి చూసుకుందాం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ కేతువు ఎంత బాగున్నాడంటే, ఫారిన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కనుక చేసిన, ఫారిన్ రిలేషన్స్ పెట్టుకున్న నెంబర్ 1లా దూసుకెళ్ళిపోతారు. అంటే ఎంఎన్సీస్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్లో జాబులు ట్రై చేసుకుంటే వెంటనే వచ్చేస్తాయి. ఉప్పు చేపల వ్యాపారం, అలాగే జెమ్స్ అండ్ కాస్మెటిక్స్ అండ్ సీ ప్రొడక్ట్స్ బిజినెస్లు ఏవైనా సరే రాజకీయ పరంగా ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. రాజకీయ నాయకులకి కర్కాటక రాశి వారు నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తాయి అన్నమాట. అసలు మనం ఏమీ చేయలేదు, మనం ఎలా గెలుస్తాం రా బాబు అనుకున్న వాళ్ళు కూడా. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వద్దంటే తెగ చదివి పడేస్తారు. అసలు పేపర్లో ఏం రాస్తారో తెలియదు కానీ మార్కులు మాత్రం 100కు 100 వచ్చేస్తూ ఉంటాయి. అలాగే విదేశాల నుంచి చక్కగా మీకు కాలేజ్ మీద ఆఫర్ లెటర్లు వచ్చేస్తాయి. ఎంఐటి ఇప్పుడు నేను చెప్తున్నాను, భారతదేశం నుంచి 45 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు కదా ఫారిన్ యూనివర్సిటీ, ఒక్కడికి కూడా ఎంఐటి సీట్ రాదు, ఒక్కడికి కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సీట్ రాదు, ఒక్కడికి కూడా బ్రౌన్ యూనివర్సిటీ నుంచి సీట్ రాదు. ఏదో పాపం వీళ్ళు భయపడతారు, అసలు అప్లై చేయరనమాట చిన్నవి. అటువంటి ఈ ఫిబ్రవరి నెలలో తెగొచ్చేస్తాయి అనమాట ఈ యూనివర్సిటీస్లో. అంటే ఫారినర్సే భయపడతారు అనమాట. ట్రంపే భయపడతాడు కర్కాటక రాశి వాళ్ళని చూసి, ఏమిట్రా నాయన వీళ్ళకి వేసాలు ఇస్తుంటే పర్మనెంట్ దుకాణాలు వేసేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్న వాళ్ళు బాగున్నారు. లవర్స్ నెంబర్ 1. సినిమా హాల్ ఖాళీలు ఉండవు. ఏంటి కర్కాటక రాశి నడిపే వాళ్ళు సినిమా హాల్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా ఉందమ్మా సరిగ్గా. బాలేని వారికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? కర్కాటక రాశి వాళ్ళకి బాగోకపోవడం అనేది లేదు, బాగోకపోతే గ్రహాలనే తంతారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి శని, ఆ శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. రావి చెట్టుని ఒకటి దత్తత తీసుకోవాలా, దానికి రోజు నీళ్లు పోయాలి. శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయాలి. డైలీ చేశారనుకో 108 ప్రదక్షిణాలు, ఉద్యోగాల నుంచి పీకి పడేస్తారు. తర్వాత రెమెడీ సంగతి దేవుడు ఎరుగు. కాబట్టి డైలీ ఏం చేయాలంటే రోజుకు ఒక 5 సార్లు 7 సార్లు తీసుకొని 108 టైమ్స్ స్ట్రిక్ట్లీ నీళ్లు పోయాలి. నీళ్లు పోయకుండా కనుక ప్రదక్షిణాలు చేస్తే ఏ ఫలితం రాదు, అంతే కదా మరి. కాబట్టి ఈ విధంగా నల్ల చీమలకి పంచదార, గోధుమ నూకలు, తిండి పదార్థాలు పెడుతూ ఉండాలి. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.